ఇళ్ల పేరుతో ఇళ్ల స్థలాల పేరుతో వాళ్ళు దోచుకున్నారు తప్ప ఆ ఇళ్ల స్థలాలు మనకి ఎటు ఉపయోగపడినటువంటి సందర్భాలు చూసాం. ఇవాళ దానికోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ఇచ్చినటువంటి హామీ సూపర్ సిక్స్ పథకం కింద పెన్షన్ పెంచుతానని చెప్పి మరి గతంలో 200 పెన్షన్ని 2000 చేసింది ఎవరు గుర్తుందా? చెప్పాలి. 200 పెన్షన్ని 2000 చేసింది ఎవరు? ఏమా గుర్తుంది కదా? అది అసలు ఈ పెన్షన్ల శ్రీకారం చుట్టిన మొట్టమొదటి వ్యక్తి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. ఆనాడు సామాన్యుడు బ్రతకాలంటే పనులు చేసుకోలేనటువంటి వ్యక్తులకు కొంత ఆదాయం, కొంత పెన్షన్ రూపాయలు ఇవ్వాలని 30 రూపాయలు, ఆ రోజు బియ్యం 5 రూపాయలు ఉంటే 35 రూపాయలు పెన్షన్తో స్టార్ట్ అయ్యి 75 రూపాయలు అయితే 75 నుంచి 200 రూపాయలు పెంచడానికి చాలా ప్రభుత్వాలు మారినాయి. కానీ 200 నుంచి 2000 కేవలం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర విభజన జరిగింది, రాజధాని లేదు, ఆదాయం లేదు, అయినా కూడా ఇచ్చిన మాటకి నిలబడి ఆయన 2000 రూపాయలు చేయడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? 3000 అన్నాడు. 3000 అని అధికారంలో ఒక పీఠం ఎక్కిన తర్వాత ఏమన్నాడు? పెంచుకుంటూ పోతా అన్నా కానీ ఇస్తానలేదు కదా అన్నాడు. అప్పుడో 200, అప్పుడో 200, అప్పుడో 200, 5 ఏళ్ళు పెట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకి నిలబడి ప్రభుత్వం వచ్చిన వెంటనే గడిచిన 3 నెలలు కూడా కలిపి ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై 1వ తారీఖున 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 7000 రూపాయలు పెంచడం వల్ల మనకి 1000 రూపాయలు పెంచడం వల్ల ప్రభుత్వానికి చాలా భారమైన మరి కష్టాల్లో ఉన్నారు, వాళ్ళకి అండగా నిలబడాలి. ఇవాళ చూడండి, వికలాంగులకి 6000, 3000 ఇచ్చే పెన్షన్ 6000 రూపాయలు చేయడం జరిగింది. అట్లాగే పూర్తిగా 100% మంచానికి పరిమితం అయిపోతే, ఎందుకంటే వాళ్ళు మంచానికి పరిమితం అయిపోతే వాళ్ళకి ఒక సపోర్ట్ ఉండాలి, వాళ్ళు పనికి వెళ్ళడానికి ఉండదు కాబట్టి అతను కూడా చూసుకోవాలంటే, ఆ అమ్మాయినో అబ్బాయినో చూసుకోవాలంటే ఇంకో మనిషి కూడా ఆధారపడి ఉండాలి కాబట్టి అని చెప్పి 15,000 రూపాయలు చూసినటువంటి మానవతావాది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు.